వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలైపోయింది. ఆయన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు 2025లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాగా కూడా ఇప్పుడు నిలిచింది ఇప్పటి వరకు కూడా చూసుకుంటే. మరి దాని తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో అంటే ఓజీ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్గా ఆయన మన ముందుకి రాబోతున్నాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో కూడా నెలకొని ఉంది. గతంలో గబ్బర్ సింగ్గా పవన్ కళ్యాణ్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని రూపొందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం, గతంలో అంటే ఈ సంవత్సరమే రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు కానివ్వండి, అలాగే ఓజీ కానివ్వండి, ఈ రెండు సినిమాలు వాటి విడుదల ఆలస్యం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని మనలో చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రావటం, అలాగే కూటమి ప్రభుత్వంలో తన పార్టీ కూడా భాగం కావటం, తను స్వయాన ఉప ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్కి. సో దీనివల్ల సకాలంలో ఆ సినిమాలను ఆయన పూర్తి చేయలేకపోయారు. సో ఎట్టకేలకు చివరిలో ఆయన ఆ షూటింగ్కి టైం కేటాయించి మొత్తానికి పూర్తి చేశారు. అట్లా ఆ రెండు సినిమాలు చాలా ఆలస్యంగా మన ముందుకు వచ్చాయి. ఇక్కడ దానికి రివర్స్గా, పూర్తి రివర్స్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా సంబంధించి మిగతా సన్నివేశాలు, మిగతా యాక్టర్లు వీటి కంటే కూడా ముందుగా ఆయన సీన్లు పూర్తి అయిపోయాయి. అంటే వాటికి హరిహర వీరమల్లుకి ఓజీ సినిమాకి తను ఏవైతే కాల్ షీట్లు ఇచ్చారో, సో దానికి అనుగుణంగానే వాటి తర్వాత ఉస్తాదుకు కూడా ఆయన డేట్స్ ఇచ్చేయటం, సో ఆయన పాత్రను మొత్తం కూడా హరీష్ శంకర్ కంప్లీట్ చేయటం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా 25 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కాకుండా మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకవేళ లేట్ అయితే అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే ఆ మిగతా షూటింగ్ అంతా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఆ సినిమా మన ముందుకు వస్తుంది అనే విషయం అయితే ఇప్పటిదాకా క్లారిటీ అయితే లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా 2012లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. సో అంటే ఇప్పుడు చూడండి, 13 సంవత్సరాల గ్యాప్ తోటి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని హరీష్ శంకర్ తను సాధించాడు. నిజానికి తను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా గబ్బర్ సింగ్ సినిమాని తీశాను అని చెప్పేసి ఆ టైంలో తను చెప్పినటువంటి మాట, ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుందో మీకు గబ్బర్ సింగ్ సినిమాను చూస్తే తెలుస్తుందని చెప్పేసి కూడా తను ఓపెన్గా చెప్పాడు. అందుకు తగ్గట్లే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఏదైతే గబ్బర్ సింగ్ హిందీ సినిమాకి రీమేకో, అలాగే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక తమిళ సినిమాకి రీమేక్ అనే విషయం ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మనకు వినిపిస్తూనే ఉంది. అది అట్లీ డైరెక్షన్లో విజయ్ హీరోగా నటించినటువంటి తెరీ సినిమా. సో అది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ నటించినటువంటి సినిమా. సో దాని కథ చాలామందికి తెరీ కథ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒక విలన్ వీళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. తను ఒక పోలీస్ ఆఫీసర్. సో తన కూతురు వేరే ఐడెంటిటీ తోటి, అంటే వీళ్ళు కూడా అసలు చనిపోయారు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉంటారు, వేరే ఐడెంటిటీ తోటి బతుకుతూ ఉంటాడు. కానీ చివరికి మళ్ళీ ఆ విలన్ వీళ్ళు బతికే ఉన్నారనేటువంటి విషయం తెలుసుకొని హీరో కూతుర్ని టార్గెట్ చేసి ఆమెను చంపడానికి టార్గెట్ చేస్తే తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేటువంటి కథ అది తెరీ అనేది. అయితే ఇది మక్కీ తెరీ రీమేక్ లాగా కనిపించదు. దీన్ని స్క్రిప్ట్ని మార్చేశారు, చాలా మార్పులు చేర్పులు చేసి ఉస్తాద్ భగత్ సింగ్ని తీస్తున్నారు అని చెప్పేసి మనకు వినిపిస్తున్నటువంటి మాట. యాక్చువల్గా
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఈ సినిమా సంబంధించి ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. అది టీ గ్లాస్కి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్. మనకు తెలుసు గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఆ గ్లాస్ సింబల్ తోటి ఎన్నికల్లో నిలబడింది. సో అందు గురించి ఆ గ్లాస్ అనే దాన్ని హైలైట్ చేయడం కోసం ఆ గ్లిమ్స్ తీశారు. ఆ గ్లాస్ ఒక అతను కింద పడేసి గ్లాస్ పగిలిపోయిందంటే పగిలిన కొద్దీ పదునెక్కేటువంటిది గ్లాస్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి డైలాగ్ తోటి ఆ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అది అప్పుడు చాలా వైరల్ అయింది. సో అట్లా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లేకుండానే ఒక గ్లిమ్స్ని ఆ ఎన్నికల కోసమే అది రిలీజ్ చేశారని అప్పుడు వినిపించింది. సో ఇప్పుడు తన పాత్రకి సంబంధించినటువంటి అన్ని సన్నివేశాలని కూడా ఆయన పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. సో మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పేసి అనే ఉద్దేశంతో పనిలో పనిగా హరిహర వీరమల్లు ఓజీతో పాటే దీనికి కూడా వాటి తర్వాత కాల్ షీట్లు ఇచ్చి కంప్లీట్ చేశారు. సో మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అభిమాని అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పుకున్నాడు కదా మరి హరీష్ శంకర్. ఇది కూడా దానికి తగ్గట్లే ఉంటుందా? అంటే గతంలో వచ్చినటువంటి మునుపటి సినిమా ఏదైతే ఉందో ఓజీ సినిమా, దాని డైరెక్టర్ సుజిత్ కూడా నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని, ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటానో తెర మీద అలా ఈ సినిమాని రూపొందించాను అని చెప్పేసి తను కూడా చెప్పుకున్నాడు. సో చాలామంది అట్లా దర్శకులు పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ హరీష్ శంకర్ ఒక సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాని మన ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మరి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ యాక్చువల్గా దీనికి మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. మరి తర్వాత వేరే కారణాల వల్ల ఆ భవదీయుడు అనేది తీసేసి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి ఆ పేరు మార్చారు, టైటిల్ మార్చారు, మన ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. సో ఎలా ఉంటుంది, వాళ్ళ ఇద్దరి యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి, అంటే సమంత చేసినటువంటి క్యారెక్టర్ని శ్రీలీల చేసిందని చెప్పేసి టాక్ వినిపిస్తూ ఉంది. ఇంకొక సెకండ్ హీరోయిన్గా రాశీ ఖన్నా మన ముందుకి రాబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాశీ ఖన్నా ఈ సినిమాలో భాగమైనట్టు అఫీషియల్గానే ఎప్పుడో అనౌన్స్ చేశారు. సో అంటే అమీ జాక్సన్ ఒరిజినల్లో చేసినటువంటి క్యారెక్టర్ని రాశీ ఖన్నా చేసినట్లుగా మనం ఊహించుకోవచ్చు. సో మొత్తానికి ఈ సినిమా సంబంధించినటువంటి సో అన్నీ అంటే రాబోయే రోజుల్లో దాని అప్డేట్స్, సో ఎలా ప్లాన్ చేస్తాడు, ఏంటి మన ముందుకు ఎలా తీసుకొస్తాడు, ఈ హైప్ని ఎలా క్రియేట్ చేస్తాడు అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఓజీకి వచ్చినటువంటి హైప్ ఎలాంటిదో, అంటే అది లేట్ అయినప్పటికీ కూడా 2023లోనే ఆ సినిమా సంబంధించినటువంటి మొట్టమొదటి ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేసినప్పుడే ఆయన క్యారెక్టరైజేషన్ గురించి అది ఎంత వైరల్ అయిందో తెలుసు. అప్పటి నుంచి కూడా ఆ సినిమా సంబంధించినటువంటి హైప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా, తను రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించినటువంటి హైప్ ఏమాత్రం తగ్గకుండా అది క్యారీ అవుతూ వచ్చింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఇప్పటివరకు కూడా అలాంటి హైప్ అనేది క్రియేట్ కాలేదు. మరి దీనికోసం తన దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏంటి, హరీష్ శంకర్ దగ్గర ఉన్నటువంటి ప్లాన్, సో తను ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది చూడాలి. మరి ఓజీ లాంటి ఒక బిగ్గెస్ట్ గ్రాసర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నటువంటి సినిమా, ఆయన చేతిలో ఇంకా వేరే సినిమాలు ఏవీ లేవు, మళ్ళీ ఏ సినిమాలు చేస్తాడు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ప్రస్తుతానికైతే ఆయన నుంచి వస్తున్నటువంటి 28వ సినిమా, అది పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి 28వ సినిమా. మరి ఇది ఎలాంటి హైప్ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అవుతుందో, మరి ఓజీ రికార్డుని అది బద్దలు కొట్టి మళ్ళీ ఇంకొక కొత్త రికార్డు సృష్టిస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.